అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ భూములను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసిందన్న అభియోగాలున్నాయి. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఫలితంగా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని విక్రయించినట్టుగా చెబుతున్న వ్యక్తి తాను అమ్మలేదని, అది నకిలీ డాక్యుమెంట్గా అనీషాకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఫోర్జరీ కేసు కూడా నమోదు కానుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన ఉదంతంపై అనీషా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు తనయుడు రాజీవ్ల పేర్లపై కొనుగోలు చేసినట్టు చెబుతున్న 2160 గజాల స్థలాన్ని తిరిగి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ చైతన్యారెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నంబర్ 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్ 87లో ఉన్నట్టుగా లేఖ పొంది స్వీయ సవరణ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నంబర్ 88లో 4 ఎకరాలు బొమ్మ వెంకట చలమారెడ్డి పేరుపై ఉండేది. దీనిలో ఎకరం పోలవరపు మురళీమోహన్ కు, ఎకరం అద్దెపల్లి కిరణ్ కుమార్ కు, 2 ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు. పోలవరపు మురళీమోహన్ 2301 చదరపు గజాల స్థలాన్ని 2003-2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఈ ప్లాట్లన్నీ సర్వే నంబర్ 88లో ఉన్నాయి. అదే పోలవరపు మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులకు విక్రయించినట్టు 2022లో రిజిస్ట్రేషన్లయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహన్ ని కూడా నిందితుడిగా చేర్చింది. ఆయన తన వాంగ్మూలంలో తాను జోగి కుటుంబానికి విక్రయించలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లలో మురళీమోహన్ ఆధార్ నెంబర్ చివరి అంకెలు 6251గా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆధార్ నెంబర్ 5420గా ఉంది. 6251 నెంబర్ కర్రి రత్నం పేరుతో ఉంది. గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా అసలు తాను సర్వే చేయలేదని అధికారులకు ఆమె వివరణ ఇచ్చారు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్టు ఫోర్జరీ చేశారు. వీటన్నింటిపైన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.